అండి ఇప్పుడే చూశాను ఐపీఎల్ మూవీ అన్న. హీరో అన్న అసలు చింపేసావన్న. డైరెక్టర్గా సురేష్ గారు మంచి సినిమా తీసుకొచ్చారు. అందరు చూడాల్సిన సినిమా. హీరోయిన్ అయితే చంపేసింది. యాక్టింగ్ కానీ అసలు అసలు ఆ క్యూట్నెస్ కోసమే 2-3 సార్లు చూడొచ్చు. సో సినిమా గురించి వస్తే చాలా చాలా బాగుంది. తనికల భరణి కానీ సుమర్ గారు కానీ మంచి సినిమా అండి. ఈ వీక్లో మంచి సినిమా చూడాల్సిన సినిమా ఐపీఎల్. ఇట్స్ ప్యూర్ లవ్. ఒక క్రికెట్ గురించి కానీ ఒక దేశం గురించి కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ప్రొడ్యూసర్ గారు సార్ మంచి సినిమా తీసుకొచ్చారు సార్. మీరు చేశారు కామెడీ రోలు చించేశారు సార్. నిజంగా అన్న నీ యాక్టింగ్ అయితే అబ్బా చాలా చాలా బాగుందన్న. మంచి మంచి హీరోలు, అప్కమింగ్ హీరోలు, చాలా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఎవరు కొత్తగా చేసినట్టు ఉండదు. చాలా మంచి స్టోరీ, విజువల్స్ కానీ చిన్న సినిమా అనుకోవద్దు ఎవరు. సో ఈ వీక్లో మంచి సినిమా, అందరు చూడాల్సిన సినిమా ఐపీఎల్. మస్ట్ వాచ్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ మూవీ ఇప్పుడే చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్గా సురేష్ గారు కంగ్రాచులేషన్ సార్ ఫర్ ది సక్సెస్. అవంతిక గారు అసలు మీరు ఇంతకుముందు ఫిలిమ్స్ కంటే ఈ ఫిలింని ఇంకా మెచ్యూర్గా చేసిరు సార్. కంగ్రాచులేషన్ హీరో గారు. నితిన్ గారు అబ్బా వీళ్ళందరినీ చూస్తుంటే ఒక నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ పెద్ద హీరోస్ లాగా అనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్లో జీవించేసిరు. అసలు ట్విస్ట్ అయినా సరే, ఏదైతే మనకి సాంగ్స్ అయినా సరే, మా సాంగ్ అయినా సరే చాలా బాగున్నాయి. కంపల్సరీ ఐపీఎల్ మూవీ కంపల్సరీ ఈ వీకెండ్ కంపల్సరీ చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు మీరు కూడా బాగా యాక్ట్ చేసారు సార్. ఆ కామెడీ సీన్స్ అయినా సరే, డ్రింకింగ్ సీన్స్ అయినా సరే అసలు కొంచెం యూత్కి మంచిగా మనకు కరెక్ట్ అయిపోతుంది. బొక్క బాబురావు గారు కంపల్సరీ గుర్తుకొస్తారు. బాబురావు అంటే నచ్చది, బొక్క బాబురావు అంటేనే నచ్చదు ఆయనకి. కంపల్సరీ ఐపీఎల్ మూవీ చూడాలని కోరుకుంటున్నా. మస్ట్ వాచ్ వీకెండ్ ఐపీఎల్ మూవీ. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్గా చెప్తున్నాను. నా పేరు సంపశ్రేణి. ప్రొడ్యూసర్ గారి కష్టం అక్కడ కనిపించింది. దాంతోపాటు సో టీం అంతా బాగా వర్క్ చేశారు. డైరెక్టర్ సురేష్ గారి టేకింగ్ చాలా బాగుంది. సో కెమెరా విజువల్స్ కానీ, తర్వాత క్రికెట్ గురించి చూపించిన విధానం కానీ చాలా 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 బాగుంది. సో ముఖ్యంగా ఇంకా కొరియోగ్రాఫర్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. సంగీతం ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా అందించారు. సో ఈ టీం మొత్తానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. సో అందరూ ఇలాంటి చిన్న సినిమాలను ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒక చిన్న సినిమాల ప్రొడ్యూసర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్ అండ్ మంచి స్పోర్ట్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్లో మిక్స్ చేసిన సినిమా. సో ఇలా చేయడం ఒక చిన్న ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫ్యామిలీతో అండ్ ఆడియన్స్తో చూస్తుంటే చాలా 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 ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ మీ టీమ్ సపోర్ట్ ఎలా ఉంది ఈ మూవీలో? ఆఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, ఆబ్వియస్లీ మా కెమెరామ్యాన్, మా డాన్స్ మాస్టర్ అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ అంత మంచి ప్రోడక్ట్ని మనం చూసాం, మనం ఇప్పుడే ఆన్ స్క్రీన్ చూసాం. చాలా బ్లాస్ట్గా ఉంది. అండ్ మ్యూజిక్ కానీ, దాని బీజిఎమ్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మన డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్ రైటర్ కూడా మంచి సపోర్ట్ చేశారు మూవీకి. సో చూసారు క్లైమాక్స్లో మంచి ఒక పంచ్. సో ఎవరు మిస్ అవ్వద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి. మంచి ఆన్ స్క్రీన్ చూస్తే చాలా బాగుంటుంది అది, లేకపోతే ఈ ఫీల్ పోతుంది మళ్ళీ. సో చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్ సూపర్గా చాలా మంచి సపోర్ట్ అయింది. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. అసలు ఈ కంటెంట్ మీకు ఎలా చేయాలనిపించింది? లైక్ అంటే కమర్షియల్ ఫార్మాట్ మీద క్రికెట్ బెట్టింగ్స్ అండ్ దాన్ని ఏమంటారు మన టెర్రరిజం మిక్స్ అయిన సినిమా ఇది. యాక్చువల్గా ఉంటే పూర్తిగా టెర్రరిజం ఉంటుంది, లేదంటే స్పోర్ట్స్ బేస్ ఉంటుంది. అలా కాకుండా రెండు కలిపి మిక్స్ చేసాం మనం దీంట్లోని. దాని మీద మనకి క్రికెట్ అంటే ఒకప్పుడు వేరే విధంగా చూసేవారు, ఇప్పుడు ఓన్లీ బెట్టింగ్ రూపంలోనే క్రికెట్ చూస్తున్నారు. అలా చూస్తే నాకు చాలాసార్లు బాధ అనిపించదు అనమాట. అలా కాకుండా ఇలా బాగుంటుందని చెప్పి చేసేవాడు. దాని కమర్షియల్ ఫార్మాట్ మీద కొద్దిగా సెట్ చేసాం. రియల్లీ మూవీ అయితే చాలా బాగుంది. అంటే ప్రెసెంట్ ట్రెండింగ్ మన ఇండియాలో ఎక్కువ ఇష్టపడి క్రికెట్. ఎస్. సో చాలా ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది క్రౌడ్లో మీ టీమ్తో చూసారు. వెరీ హ్యాపీ. ముందు అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ సైడ్ నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బాగుంది సినిమా అయితే అంటున్నారు. అయితే ఓకే, వాట్ ఎవర్, మనం ఇక్కడ ఈ రోజు మాట్లాడిన దానికన్నా రేపు ఉదయం తెలుస్తుంది మనకి, లేదా ఈవినింగ్ తెలుస్తుంది సినిమా ఎలా ఉందని చెప్పి. మన సినిమా కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. అయితే అందరి దగ్గర నుంచి కాల్స్ రావడం వల్ల ఎలా అనిపిస్తుంది అంటే కొద్దిగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా చేయాలి. ఎందుకంటే
చాలా మంది చిన్న మూవీస్ అని చెప్పి తప్పు తీసుకుంటారు. Yes. ఇందులో మంచి కంటెంట్ ఉంది. యా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్క్రిప్ట్ చాలా బాగుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ టీమ్ సపోర్ట్ ఎలా అనిపించింది? ఎలా చేశారు? సూపర్. డిఓపి గారు ఏకే ఆనంద్ గారు విజువల్గా చూశారు. సాంగ్స్, ఫైట్స్, విజువలేషన్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి సాంగ్ హిట్ ఈ మూవీలోని. ఓకే. సిద్ శ్రీరామ్ సార్ పాడారు, రాహుల్ సిప్లిగంజ్ గారు పాడారు, ఎస్పి చరణ్ గారు, ఇలా మంచి సింగర్స్ అందరూ పాడారు. ఇంకా ఇద్దరు హీరోస్ అంటే చూసారు కదండి, మాస్ ఇద్దరు కొట్టేశారు. ఐ థింక్ హీరోయిన్ ఇద్దరు అవంతిక గారు చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు. చూసారు ఆవిడ ఫుల్ లెంత్ రోల్లోని. నెక్స్ట్ మేడం అర్చన గౌతమ్ రాలేదు, ఆవిడ బిగ్ బాస్ 16లో ఉన్నారు ఫైనలిస్ట్లోని. ఎల్లుండి ఫైనల్స్ వాళ్ళవి, కాబట్టి ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా చేయడానికి మాకింత ఈ బడ్జెట్ ఇచ్చి ఇలా చేయించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి చెప్తాను, ప్రతి ఒక్కరూ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్లో మూవీ వాచ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే విజయ్ పోలాకి కొరియోగ్రాఫర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. విజయ్ అలాగే రైటర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బ్రో. హలో అండి. మీ రైటింగ్ డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతుంది మొత్తం టీమ్ కలిసి చూసారు మూవీ? అంటే హానెస్ట్గా ప్రతి ఒక్క డైలాగ్ రైటర్ కూడా ఒక చిన్న భయం ఉంటుంది. అంటే నేను రాసిన ఇది వావ్ ఫ్యాక్టర్లు, అంటే మనం ఎంత గొప్పగా రాసినా కానీ ఆ కరెక్ట్ పాజెస్ తీసుకోవడం కావచ్చు, ఆ కరెక్ట్గా ఎంత బలంగా పలకటానికి ఎప్పుడు ఎంత బలంగా పలికితే ఆ డైలాగ్స్ అంత వావ్ ఫ్యాక్టర్లోకి వెళ్తే మాకంత పేరు వస్తుంది. అది సరిగా వస్తుందా రాదా, ఒకవేళ వస్తేనే కదా నాకు నెక్స్ట్ ఒక 10 సినిమాలు వస్తాయి అనే ఒక ఆశతోటి ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నాకు నిజంగా అనిపించింది, నిజంగా ఇంత లిమిటెడ్ బడ్జెట్లో సురేష్ ఇంత వావ్ ఫ్యాక్టర్లో చేయగలిగాడు అంటే ఐఎమ్ షూర్ దాట్ అతనికి మంచి బడ్జెట్ ఇచ్చినట్లయితే నిజంగా ఇంకా వావ్ ఫ్యాక్టర్లో. అంటే ఐ వుడ్ లవ్ టు స్పీక్ అ మినిట్ అబౌట్ సురేష్ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు నిజంగా సురేష్ నాకు ఎలా కనిపిస్తూ ఉంటాడు అంటే ఈజ్ లైక్ ఏ మై బ్రదర్ అండి. అంటే నేనేమంటా అంటే మన ఇండస్ట్రీలో రాజమౌళి గారికి మాత్రమే కుటుంబం అందరు కలిసి సపోర్ట్ చేస్తారని ఒక ఇది ఉంది, కానీ ఆ కుటుంబం అంతా కలిసి సపోర్ట్ చేయడం పద్ధతి అయితే ఇక్కడ వాళ్ళ మదర్ జగదీశ్వరి గారు, షీఈ్ ఎ వెరీ నోన్ ఆర్టిస్ట్, మన అందరికీ తెలుసు. జగదీశ్వరి గారి సపోర్ట్ ఎలాగుంటుందంటే కొడుకుని ఎలాగైనా పుష్ చేయాలి అని ఆవిడ తపనికి, సురేష్కు ఉండే డెడికేషన్కి నిజంగా వావ్ ఫ్యాక్టర్లో వచ్చింది మూవీ. అండ్ కమింగ్ టు హీరోస్, దే హ్యాడ్ అన్ వావ్ జాబ్. నాకు అందరికన్నా నా డైలాగులు బలంగా పలికినాయి అంటే దీక్షిత్ నాకు నిజం చెప్తున్నాను, అందరి పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే ఇతను గుర్తుపెట్టుకోండి, ఇతను తర్వాత 8 డేట్ల కోసం మేమందరం తిరగాలి. గుర్తుపెట్టుకోండి సార్, నా పేరు విజయ్ నాగబేరు. సో ఇతని పర్ఫార్మెన్స్ వావ్ ఫ్యాక్టర్లో చూడాలి అంటే మీరు ఈ సినిమా చూడాలి. నిజంగా బొక్కా బాబురావు గారు అయిన మా ప్రొడ్యూసర్ గారు చాలా అంటే మామూలుగా ప్రొడ్యూసర్ ఏంటంటే ఏదో సినిమా చేసేసాం, మనం డబ్బులు ఖర్చు పెట్టాం, దాని మీద 10 రూపాయలు రావాలనుకుంటారు. నిజంగా ఆయనకి సినిమా మీద ఉండే ప్యాషన్ ఏదైతే ఉందో దానికి ఇంటూ 10 టైమ్స్ ఆయనకి యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది. ఆయన యాక్టర్ అవుదాం అనుకొని వచ్చి, సార్ ప్లీజ్ ఒక్కసారి మా బొక్కా బాబురావు గారు సార్ ఒక్కసారి మా ప్రొడ్యూసర్ గారు బొక్కా బాబురావు గారుగా ఎంత అలరించారనేది తెరపైన చూడండి. ఆ తర్వాత ఈయన మోర్ దాన్ ఏ ప్రొడ్యూసర్ నాకు ఆర్టిస్ట్గా భయంకరమైన బిజీ అయిపోతారనిపిస్తుంది. సార్ నా పేరు విజయ్ నాగవేరు, గుర్తుపెట్టుకోండి. నిజంగా వావ్ ఫ్యాక్టర్ అంటే నేను ఏంటంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్లో ఒక చిన్న అంటే అంటే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికండి అందరూ ఆర్టిస్టులు అవుదామని వస్తాం. మన యొక్క డైరెక్షన్ డిపార్ట్మెంటు, లైట్ మ్యాన్లు ఎంతమంది ఉంటారనేది ఎవరికి తెలియదు. అందరూ వచ్చేటప్పుడు ఆర్టిస్ట్ అవుదామని వస్తాం. కానీ నిజంగా బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఆల్సో హీ డిడ్ వెరీ వావ్ ఫ్యాక్టర్. అండ్ ఇంత లిమిటెడ్ బడ్జెట్లో ఇంత వావ్ ఫ్యాక్టర్ ఇవ్వగలిగారు అంటే నేను హీరోలందరికీ, ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్న హీరోలందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి ప్రొడ్యూసర్కి మీరు ఒక ఛాన్స్ ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మీరు అద్భుతాలు చూడగలిగే ఒక మంచి సినిమాలు తీస్తారు మా ప్రొడ్యూసర్ గారు. ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారిని అయితే తప్పకుండా ఆదరించండి. ఇలాంటి ప్రొడ్యూసర్లు మనకు చాలా కావాలి, ఇలాంటి ఆర్టిస్టులకి చాలా కావాలి. థ్యాంక్ యూ. సుధీర్ మీకు ఎలా అనిపించింది ఆడియన్స్ చెప్పాలంటే చాలా బాగుంది మూవీ. అండ్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో అందరూ ఐపీఎల్ బాగా చూస్తున్నారు. సో క్రికెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు ఇండియాలో తెలిసి. 90% పీపుల్ క్రికెట్ వాచ్ చేస్తారు. సో ఈ టైప్ కంటెంట్ అయితే 100% బెస్టే.
అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ పరంగా డైరెక్షన్ అయితే సూపర్ గా ఉంది. ఆ, అండ్ ఇద్దరు హీరోలు కూడా మామూలుగా చేసే పర్ఫార్మెన్స్ Okay. ఫిక్స్ ఉందన్నమాట. నా సాంగ్ ఎలా అనిపించింది చిట్టి నడుము? చిట్టునడుగు అయితే అసలు ఆ సినిమాకి ప్లస్ పాయింట్ కంప్లీట్ గా. ఆ స్టెప్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. ఓకే, ఆ సాంగ్ చాలా బాగుంది. అండ్ తర్వాత బొక్క బాబు గారు యాక్టింగ్ కామెడీ అయితే హైలైట్ మూవీకి. అది నేను బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ తోటి. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. మేడం తెలుగు ఓకే. హాయ్ మ్యామ్. హాయ్ ఐఎమ్ నందిని రెడ్డి. ఓకే. IPL చాలా బాగుంది. ఐపీఎల్ మూవీ ఇట్స్ ప్యూర్ లవ్, ఎక్సలెంట్ మూవీ, యూత్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చాలామంది గ్రోత్ అవ్వడానికి ఇది మంచి మెసేజ్ యూత్కి. ఇంకా సాంగ్స్ అయితే ఎక్సలెంట్. ఇద్దరు హీరోస్ అయితే మాత్రం ఇరగదీసేశారు. ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు ఇవ్వాలని బాగా కోరుకుంటున్నాను. మంచి సినిమా, అసలు అందరికీ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. డైరెక్షన్ మాత్రం సూపర్. సురేష్ గారు చాలా బాగా తీశారు, డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. ఇది హాయ్ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు చేశారు కదా ఇందులో. చాలా బాగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ మా అబ్బాయి డైరెక్షను. నేను యాక్ట్ చేస్తాను. నేను 110 మూవీస్ చేశాను. నేను నాటక రంగం నుండి వచ్చాను. ఇక్కడ 17 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి. నా ప్రొడ్యూసర్ గారు నేను ఏదో చిన్న కథ ఉంది మా అబ్బాయి రాశాడు అని అంటే నా మాట మన్నించి నా మొహం చూసి ఒక తల్లిలాగా తను ఈ సినిమా చేయడం జరిగింది. పాపం ఆయన అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైంది, కానీ చాలా కష్టాలకు వచ్చి అతను సినిమా చేసి ఇంతవరకు తీసుకొచ్చి రిలీజ్ చేశారు థియేటర్లు. అంటే గ్రేటే కదా నాన్న. ఈ రోజుల్లో ఒక 4-5 కోట్లు పెట్టిన వాళ్ళే చేయలేకపోతున్నారు. అలాంటిది ఒక సబ్జెక్ట్ని, ఒక కొత్త డైరెక్టర్ని, అతను కూడా కొత్త ఫస్ట్ టైమే ప్రొడ్యూసర్ గారు కూడాను. కానీ ఒక మనిషిని నమ్మి చేయడం అంటే, డబ్బు పెట్టడం అంటే కష్టమే కదా. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే నేను అనుకుంటున్నాను. మీరు చూసుంటారు. ఇంకా ఈ సినిమాని అంటే పెద్ద సినిమాలు అంటే మనం ఏం చెప్పక్కర్లేదు, ప్రజలే చూస్తారు, జడ్జిమెంట్ చేస్తారు. ఇలాంటి చిన్న సినిమాలు కూడా అందరూ జడ్జిమెంట్ చేసి చూసి వాళ్ళకి అంటే ఒక హోప్ వస్తుంది. మన గురించి చెప్పుకున్నారు, ఇంకో మంచి సినిమా చేయాలని ప్రొడ్యూసర్కి వస్తుంది, డైరెక్టర్కి ఒక లైఫ్ వస్తుంది కదా నాన్న. ఇప్పుడు అందరూ చిన్న ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అది అందరూ బాగా చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ఆశీర్వదించాలి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. సినిమా ఎలా ఉన్నదని మీరు చెప్తే బాగుంటుంది. మీ యాక్టింగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ నాన్న. నిజంగా 2 నంది అవార్డులు అందుకున్నాను నేను. నేను థియేటర్ ఆర్టిస్ట్ని. 3000 అబవ్ ప్రదర్శనలు నాటకాలు చేశాను. తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చాక 110 మూవీస్ అయినాయి. నా సీరియల్స్ ఒక 76 సీరియల్స్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నాది రాబోయే సినిమా దసరా నాని గారిది 40 డేస్ చేశాను. అందులో అంటే పెద్ద అని కాదు, ఒక మంచి సినిమా, పాన్ ఇండియా సినిమాలో ఉన్నవి. అంటే అందరికీ డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, కానీ అందులో నేనే డబ్బింగ్ చెప్పాను, బాగా వచ్చింది. అదే అది. ఆల్ ది బెస్ట్ మేడం. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అందరూ ఎంజాయ్ చేశారండి. డైలాగ్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ. సపోర్ట్ ఎలా ఉంది మీ టీం నుంచి? మా టీం నుండి నన్ను అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ అంటే అమ్మ బాగా చేస్తుందని ఎవరు, బాగా చెయ్యదు అని ఎవరు అనలేదు. నా యాక్టింగ్ నాకే నచ్చదు, ఇంకా బాగా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను. కానీ అందరు ఆదరాభిమానాలు. నేను చాలా భీమిలి, కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు, లవర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేశాను నేను. అది నాకు బాగా పేరు వచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేస్తారు. ఇంకా నాకు శకుంతలకి అంత ఆర్టిస్ట్ని కావాలని నా కోరిక. దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఆ భగవంతుడు ఎప్పుడు మరి కరుణించి నాకు ఎవరైనా మంచి రైటర్ ఒక మంచి సినిమా రాస్తే అది ఎక్కువ రోజులు ఆడి ప్రజల్లోకి వెళ్తే అప్పుడు నాకు డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు రావట్లేదని కాదు, వస్తున్నాయి, కానీ అంత పేమెంట్ రాదు కదా. అది ఏదైనా ఆర్టిస్ట్ బ్రేకే కదమ్మా, బ్రేక్ వస్తే ఆర్టిస్ట్ సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. జగదమ్మ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బొక్క బాబురావు క్యారెక్టర్ బ్యూటిఫుల్ ఉంది. అందరు బాగా చేశారు. ఫస్ట్ డే కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది నాకైతే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు. మేడం తెలిసిందే కదా, చాలా బాగా చేస్తారు. జగదమ్మ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, చాలా టెరిఫిక్గా చేశారు. డైలాగ్స్ అయితే అంటే భయం పుట్టించినట్టు ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ.
హాయ్ మ్యామ్. హలో, నేను తెలుగు. తెలుగు అమ్మాయినే. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు మూవీ చూసారు? సో చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది నేను మాటలు చెప్పాను. అండ్ బిగ్ స్క్రీన్లో మనల్ని మనం చూసుకుంటే హ్యాపీనెస్ వేరు. ఇన్ని సంవత్సరాలు, ప్రతి నిమిషం, ప్రతి గంటలు, ప్రతిరోజు సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో, ఎంత దానికి ఫైనల్ ఫలితం మన బిగ్ స్క్రీన్లో చూసుకున్నప్పుడు అన్నీ మర్చిపోతాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. టీమ్ సపోర్ట్ ఎలా ఉంది? చాలా సపోర్ట్. పాప అందరు కష్టపడ్డారు. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ, కెమెరామ్యాన్ గారు, ప్రతి ఒక్కరు కష్టపడి తీసింది. బట్ కష్టం అని చెప్పం, ఇష్టంతో తీసేసాం. డైరెక్టర్ డైరెక్షన్ అంటే ఇది ఫస్ట్ మూవీ అయింది. బేసిక్లీ ఫస్ట్ మూవీ అంటే చాలా కేరింగ్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, క్లమ్జీ అని ఒక డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. బట్ ఆయనకు చాలా క్లారిటీతో చాలా సీనియర్ ఉన్నట్టు ఆయన సినిమా చేశారు. ఫైనల్లీ బాగా వచ్చింది. మ్యూజిక్ వచ్చేసి మన వెంకీ గారు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మన సునీత గారు పాడారు, సిద్ధి శ్రీరామ్ గారు పాడారు, అండ్ ఇంకెవరు రాహుల్ గారు పాడారు, ఇంకా కార్తిక్ ఆయన పేరేంటి సాడ్ సాంగ్ పాడారు కదా, ఎస్పి చరణ్ గారు, సారీ పేరు మర్చిపోయాను, ఎస్పి చరణ్ గారు పాడారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు బాగా నచ్చిన సాంగ్ సాడ్ సాంగ్. ఇంకా ఇద్దరు ఈక్వల్. అసలు మీ స్క్రీన్ మీద చూసినా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇద్దరు ఈక్వల్గానే నటిస్తారు. అందులో వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ ఏం లేదు. ఇద్దరు ఈక్వల్. ఈయనైతే చైల్డ్ ఆర్టిస్ట్, చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. అంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ మెసేజ్ ఏమి ఇచ్చారంటారా జనాలకి? మెసేజ్ అని ఏం కాదు. బెట్టింగ్ పెట్టడం వల్ల పెట్టకూడదని ఒక్కొక్క మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో ఎవరు వినరు కాబట్టి పెడుతూనే ఉంటారు. పెట్టిన వారు ఇలా లాస్ అవుతారని చెప్పేసి చూపించడం జరిగింది. ద మెసేజ్ అని ఏం లేదు. థ్యాంక్ యూ. హీరోయినా? హాయ్. ఓకే, మూవీ మీ టీమ్ కలిసి చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 బాగుంది. అప్పుడు తీసేటప్పుడు స్టోరీ విన్నాను, చూడలేదు. ప్రీమియం కూడా మిస్ అయ్యాను, ఈరోజు చూశాను కదా. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్. సురేష్ గారు ఏదైతే అనుకున్నారో అంతకన్నా ఇంకా బాగా తీశారు. మా డైరెక్టర్ సార్ సూపర్. అందరు రండి, మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. కామెడీ, యాక్షన్, సాంగ్స్ అయితే సూపర్. కాశ్మీర్కి వెళ్ళి తీశారు. నేను వెళ్ళలేదా అని ఫీల్ అయ్యాను. చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి తప్పకుండా చూడండి. ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి ఇందులో? ఎవరివే ప్రేమ హృదయం. ఆ సాంగ్ చిట్టి నడుము నాకు అన్నీ నచ్చాయి. ఇద్దరు హీరోస్ కదా, ఇద్దరు హీరోస్ది బాగుంది. డాన్స్ అయితే ఇరగదీశారు. నేను అప్పుడు చూడలేదు సాంగ్స్, ఇప్పుడు చూసాను కదా, ఫిదా అయిపోయాను వాళ్ళ డాన్స్కి. Bro, how is the movie? Movie is really good. Like first time I saw, like it is the underworld, like terrorist plus cricket, like both the combination, and which I was not expecting in Telugu movie. And it is like I don't understand complete Telugu, but I understood the movie. Like the direction is so well. Like and Nitin, Karthikeya, like everybody did really well, and Avantika, Archana, like really well, and direction is super. How is the team support? Huh? Team support. Team support in the sense? Like you are acting this movie, right? No, I'm not acting. I'm just friend. Yeah. Okay. I'm just a friend of him. How is the direction? Direction is really Suresh Lankavalli garu, like direction is really good. And background music. Music, like the dance numbers are really good, and even Avantika and Karthikeya's song was also really good. That romantic song, it was really good, and the shooting location and all, it is really nice. Any message in this movie? Message like to the people to enjoy the movie and enjoy the acting of these people. They really did very well. Thank you so much. Thank you. Hi bro. హాయ్. Okay, movie ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడే మేము చూసాము. నాకు తెలిసి నాకు 3వ వర్షన్ చూస్తానికి. అండ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అండ్ డైరెక్టర్ సురేష్ గారు. నాకు తెలిసి నా బెస్ట్ విజయ్ మాస్టర్ నాకు ఒక డాన్స్ నెంబర్ ఇచ్చారు. అందరు హ్యాపీ అయ్యారు. థ్యాంక్ యూ ఆడియన్స్. టీమ్తో ఎలా ఎంజాయ్ చేశారు మీరు? సారీ, టీమ్తో నేను 40 days ఆల్రెడీ క్రికెట్ ఆడాను వాళ్ళతో. ఇప్పుడు సినిమా కూడా చూస్తే రియలీ సాటిస్ఫైయింగ్ ఉంది ఒక ఆర్టిస్ట్గా. డైరెక్షన్ ఎలా చేశారు మీరు? సురేష్ అనే కింగ్ ఇస్ ఆల్వేస్ కింగ్. ఆయన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ఆయన క్రికెట్ కెప్టెను. ఇక్కడ కూడా మన అందరం ఎలా అయితే ఒక టీంలో ఇండస్ట్రీ ఇది ఎలా అయితే క్రికెట్ టీం ఒక టోర్నమెంట్ ఎంటర్ అయ్యారు, సురేష్ అనే టీం ఇండస్ట్రీ ఎంటర్ అయ్యారు. వెరీ హ్యాపీ.
ఓకే, మీ ప్రౌడ్ మూమెంట్ చెప్తారా? డెఫినెట్లీ ద సాంగ్ చిట్టి నడుము సాంగ్ అనేది తనిఖీల బర్ని గారితో యాక్ట్ చేశాను, సుమన్ గారితో యాక్ట్ చేశాను, పృథ్వీ గారితో చేశాను. ఫస్ట్ సినిమాతోనే అంత సీనియర్ ఆర్టిస్ట్తో చేశాను. వెరీ హ్యాపీ. యా. హలో అండి. ఎలా ఉంది మూవీ? మూవీ మీరు చూసి చెప్పాలా, ఇట్స్ ఎక్సలెంట్, అమేజింగ్, ఒక కొత్త న్యూ స్టోరీ అండ్ వీ రియలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. వెంకీ గారి మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి ఐఎమ్ జస్ట్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టోటల్ ఐపీఎల్ టీమ్. ఓకే, హీరోస్ పర్ఫార్మెన్స్, ఇద్దరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇద్దరు కొత్త హీరోస్ అండి, బట్ యూ నెవర్ ఈవెన్ మీరు మూవీలో ఎక్కడ కూడా వీళ్ళు కొత్తగా చేశారని మీకు ఎక్కడా అనిపించదు. అంతా బాగా చేశారు. అండ్ ఇంటర్వెల్ ఇస్ రియల్లీ రియల్లీ వెరీ గుడ్. కటింగ్ అన్నది, మీకు స్టోరీ అన్నది కూడా, మీకు బ్యాక్గ్రౌండ్ కానీ వెరీ రిచ్ లుక్, ఎలిగెంట్ మూవీ అండి. ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ ఎంకరేజ్. మూవీ మెసేజ్ ఇచ్చిందంటారు ఏదన్నా? లైక్ మెసేజ్ ఏంటి అన్నదని మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ హౌ ద యంగ్స్టర్స్ నవ్ డేస్ విత్ బెట్టింగ్ అన్నది వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్రికెట్ ఒక లైక్ ఐ మీన్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది కూడా చాలా బాగా చూపించారండి మూవీలో. ఇది చూస్తే కానీ తెలుస్తుందండి, ఒకసారి చూస్తే కానీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే నాకైతే ఎందుకు నచ్చిందన్న క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి దీన్ని క్రికెట్ పరంగా తీశారన్నమాట ఐపీఎల్ సెక్షన్లోను. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా దాంతోపాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఐపీఎల్లో బెట్టింగ్ చేసి లాస్ అయిపోతున్నారు చాలామంది. సో బెట్టింగ్ అనేది చాలా డేంజరస్ అని ఒక లిమిట్లో ఉండాలని చెప్పి డైరెక్టర్ ఒక విజన్లో చూపించాడు. ఆ మెసేజ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ లొకేషన్స్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీర్లో అక్కడ షూట్ చేయరు. ఒక సాంగ్ వచ్చి చిట్టి నడుము అనే సాంగ్ ఉంది. అందులో హీరోయిన్ నడుము అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ సాంగ్ మీనింగ్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ సార్ తీసిన చిట్టి నడుము ఆ సాంగ్ అయితే అంత రేంజ్లో ఉంది ఈ సాంగ్ కూడా. సో ఆ సాంగ్ అయితే బాగా నచ్చింది నాకు. డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఏదైనా ఒక కంటెంట్ ఒక మెసేజ్ ఇద్దాం. ఇందులో టూ వేలో ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి క్రికెట్ అండ్ రెండు వచ్చేసి ఇండియా కోసం బాగా చూపించారు టెర్రరిజం ఎలా ఉంటుంది అనేది. ఇండియాతో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇష్కాక్ అనమాట. సో అది బాగా చూపించారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్. ఇద్దరు హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు హీరో కూడా సూపర్, వన్ మ్యాన్ షో. ఎవరి యాక్టింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే బొక్క బాబురావు క్యారెక్టర్ ఉంది, ఆయన ప్రొడ్యూసర్ అంట. సో ఆయన యాక్టింగ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఆయన చేసిన చెప్పి బాగా నవ్వుకున్నారు అందరూ కూడా. మంచి కామెడీ ఉంది, మంచి ఫన్ ఉంది. టైమింగ్ కౌంటర్, అచ్చరవి క్యారెక్టర్ ఏంటి, తర్వాత జబర్దస్త్ వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా గుడ్, చాలా బాగా చేశారు. ఇంకా రామ్ ప్రసాద్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గుడ్ మూవీ. ఇలాంటి చిన్న మూవీస్ని కూడా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఇలాంటి మూవీస్ కొంచెం ఆదరిస్తే కనుక మంచి చాలామంది టాలెంట్ ఉండి బయట ఆగిపోతున్నారు. సో ఇలాంటి మూవీస్ కొంచెం బాగా ఒక రేంజ్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. 100% ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఇట్స్ అమేజింగ్ మూవీ, చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఏం నచ్చింది? నాకు అన్నీ నచ్చాయి. ఇట్స్ మదర్ ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి ఈ మూవీలో. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? కామెడీ బొక్క బాబురావు ఆయన కామెడీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు కామెడీ. ఇద్దరు హీరోలుగా ఇందులో ఏ హీరో యాక్టింగ్ బాగుంది? నాకైతే ఫస్ట్ హీరో బాగా నచ్చారు, సూపర్ ఉన్నారు ఆయన మాత్రం. ఓకే, ఏ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత అమేజింగ్ ఉంది. మ్యూజిక్ ఆల్ గుడ్. ఓకే, ఇంకా మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకా అంటే ఫ్రెండ్షిప్ ఉంది కదా, అది ఇద్దరును ఇచ్చేశారు కదా, అది చాలా బాగుంది. లాస్ట్ ఎండింగ్లో క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. హాయ్ మేడం. హాయ్. ఏ సినిమా చూసారు? ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది. కంటెంట్ కూడా అంతా బాగుంది. మీకు ఏమి నచ్చింది? నాకా అన్నీ నచ్చాయి. కంటెంట్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ డైరెక్షన్ డైరెక్టర్ గారు వచ్చేసి చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ కూడా చేసుకోవచ్చు. ఓకే, డైరెక్టర్ వచ్చి మాకు మెసేజ్ ఏమి ఇచ్చారంట మూవీలో మెసేజ్ అంటే ఐపీఎల్ క్రికెట్ గురించి, క్రికెట్ లవర్స్ బాగా చూడొచ్చు మూవీ. చాలా బాగుంది. కామెడీ ఉందా? కామెడీ ఉంది, కామెడీ కూడా ఉంది. ఫ్యామిలీతో వస్తే చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో చాలా చూసుకోవచ్చు మూవీ కూడా. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా నచ్చిన సీన్, సాంగ్స్ కూడా బాగున్నాయి. సీన్ అంటే అదే లాస్ట్లో గెలుస్తాడు కదా, అది ఐపీఎల్ చూస్తారా? క్రికెట్ ఐపీఎల్ నేను చూడను.
క్రికెట్ మూవీ చూసా. మూవీ చూసారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. ఏమైనా ట్విస్ట్ ఉందా మూవీలో? ఉన్నాయి, మూవీ చూస్తే అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పండి, మూవీ కోసం ఎందుకు చూడాలి మూవీని అసలు? మూవీని ఎందుకు చూడాలి? ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే చూడాలి కదా. అంటే ప్రతి మూవీ ఎంటర్టైన్మెంట్, ఇందులో ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఉందా? డిఫరెంట్గా ఉంది. ఐపీఎల్ గురించి చెప్తున్నా, క్రికెట్ ఆడేవాళ్ళు, ఐపీఎల్ ఆడేవాళ్ళు చూడొచ్చు హ్యాపీగా. హాయ్ అండి, చూసారు ప్యూర్ లవ్ ఎలా ఉంది? చాలా బాగుంది కంటెంట్ అయితే. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్లో మన ఇండియాని ఎలాగా ఓడిస్తారు అనేది క్లియర్గా ఇండియా ఎలా విన్ అవుతుంది అని చెప్పి చూపించారనమాట. కంటెంట్ చాలా బాగుంది. హీరో మాత్రం సూపర్ ఉన్నాడు. మ్యూజిక్ కూడా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అంటే మెయిన్లీ 2 హీరోయిన్స్ 2 హీరోస్ కదా, అందరు యాక్టింగ్ సూపర్ ఉంది. మీరు కూడా వెళ్ళి చూడండి. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుందండి డైరెక్షన్. ఎంతసేపు అడుగుతావరా? ఓకే, మినిమం 2 minutes చెప్పాలి, ముందు చెప్పండి. ఏం గుర్తులేదు నాకు, ఏం గుర్తులేదు. ఇద్దరు హీరోలు కదా, ట్విస్ట్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ట్విస్ట్లు అసలు ఫస్ట్ అయితే నాకు ఐడియా లేదనమాట, ఇద్దరు సేమ్ ఉన్నారు ఏంటా అని చెప్పి అనుకున్నా. తర్వాత అర్థమైంది ఇద్దరు సేమ్ కాదు, ట్విన్స్ కాదు, డిఫరెంట్ అని చెప్పి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. అందరూ చూడొచ్చు, అంటే ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు మూవీ. మూవీలో కామెడీ ఉందా? ఉందండి, లైట్గా, లిటిల్ బిట్. చాలా బాగుంది. ఆ క్యారెక్టర్కి నేను ఫుల్ నవ్వుకున్నాను. ఎవరైనా బాగా కమెడియన్స్ ఉంటే వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ. లైక్ డైరెక్షన్ వచ్చేసి మనకి ఏం మెసేజ్ ఇచ్చారంటారు? మెసేజ్ అంటే సొసైటీలో జరిగేవే వాళ్ళు చూపించారండి మనకి. చాలా బాగుంది మూవీ అయితే, మీరు కూడా వచ్చి చూడండి. ఐపీఎల్ బ్యాటింగ్ అని చూపించారంట. అవునండి, అంటే ఇప్పుడు వస్తుంది కదా ఎలాగో, సో ముందు జాగ్రత్త కోసం అన్నమాట మనకి ఈ మెసేజ్ అనేది ఆ మూవీ వాళ్ళు ఇచ్చారు.